వెల్కమ్ టు జేపీ స్టడీ. 7th క్లాసు న్యూ సిలబస్లో మొఘల్ సామ్రాజ్యం డిఎస్సి టెట్ అన్నిటికి సంబంధించి టాపిక్ వైజ్ బిట్స్ అనమాట. చూడండి, హెచ్జిటి వాళ్ళకు ఎస్ఏ వాళ్ళకు ఇద్దరికీ యూజ్ అవుతాయి. మొఘలులు ఎవరు? మొఘలులు మధ్య ఆసియాలోని ఉజ్బెకిస్తాన్, మంగోలియా దేశానికి చెందినవారు. ఏ దేశానికి చెందినవారు మొఘలులు? ఆసియాలోని ఉజ్బెకిస్తాన్, మంగోలియా దేశాలకు చెందినవారు. మొట్టమొదటి మొఘల్ చక్రవర్తి ఎవరు? బాబర్. బాబర్ కాబుల్ను ఏ సంవత్సరంలో వశపరుచుకున్నాడు? 1504. క్రీస్తు శకం 1504లో బాబర్ దేన్ని వశపరుచుకున్నాడు? కాబుల్ను. దేన్ని ఆక్రమించాడు? ఎలాగైనా అడగచ్చు. ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడిని బాబర్ ఏ సంవత్సరంలో ఓడించాడు? క్రీస్తు శకం 1526లో ఢిల్లీ సుల్తాన్ అయిన ఇబ్రహీం లోడిని బాబర్ ఓడించాడు. మొఘల్ చక్రవర్తి బాబర్ పరిపాలనా కాలం ఎంత? మొఘల్ చక్రవర్తి అయిన బాబర్ యొక్క పరిపాలనా కాలం క్రీస్తు శకం 1526 నుంచి 1530. ఇరాన్లో హుమాయూన్ ఎవరి ద్వారా సహాయాన్ని పొందాడు? సఫావిద్ షా. సఫావిద్ షా ద్వారా ఇరాన్లో హుమాయూన్ సహాయాన్ని పొందాడు. అక్బర్ చక్రవర్తి అయ్యే నాటికి అతని వయసు ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలకే అక్బర్ చక్రవర్తి అయ్యాడు. అక్బర్ పరిపాలనా కాలం క్రీస్తు శకం 1556 నుంచి 1605. జహంగీర్ పరిపాలనా కాలం క్రీస్తు శకం 1605 నుంచి 1627. షాజహాన్ పరిపాలనా కాలం క్రీస్తు శకం 1627 నుంచి 1658. ఔరంగజేబు బీజాపూర్ను ఎప్పుడు ఆక్రమించాడు? క్రీస్తు శకం 1685లో ఔరంగజేబు బీజాపూర్ను ఆక్రమించాడు. ఔరంగజేబు పరిపాలనా కాలం ఎంత? క్రీస్తు శకం 1658 నుంచి 1707 వరకు. ఔరంగజేబు గోల్కొండను ఏ సంవత్సరంలో ఆక్రమించాడు? ఔరంగజేబు క్రీస్తు శకం 1687లో గోల్కొండను ఆక్రమించాడు. మొఘలులు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి మున్సబ్దారులను ఒక ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి బదిలీ చేసేవారు? 2 లేదా 3 సంవత్సరాలకు ఒకసారి మొఘలులు మున్సబ్దారులను మున్సబ్దారులను ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతంకి బదిలీ చేసేవారు. అసలుకి మున్సబ్దారు ఏ బాధ్యతను కలిగి ఉండేవాడు? గుర్రపు రౌతులను, అశ్విక దళాన్ని పెంచి పోషించే బాధ్యతలను కలిగి ఉండేవారు. వాళ్ళు తర్వాత రాజులు ఎప్పుడైతే వాళ్ళకు గుర్రాలు, దళాలు అన్నీ అవసరమవుతాయో ఆ సమయానికి మున్సబ్దారులు అందించేవాళ్ళు అనమాట. ఎవరి నుండి వచ్చే ఆదాయాల నుండి మున్సబ్దారులు వారి జీతాలను తీసుకునేవారు? జాగీర్ల నుండి వచ్చే ఆదాయాలతో మున్సబ్దారులు వారి యొక్క జీతాలను తీసుకునేవారు. మొఘల్ పాలకులకు ప్రధాన ఆదాయ వనరు ఏది? మొఘల్ పాలకులకు ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయ ఉత్పత్తులపై వచ్చే పన్ను. అక్బర్ ఆర్థిక మంత్రి ఎవరు? తోడర్మల్లు. అక్బర్ యొక్క ఆర్థిక మంత్రి తోడర్మల్లు. అక్బర్ పరిపాలనా కాలంలో రెవెన్యూ విధానాన్ని ఏమని పిలిచేవారు? జప్త్ అని పిలిచేవారు. మొఘల్ అధికారులతో గ్రామస్తుల తరపున సంప్రదింపులు జరపడానికి ప్రతినిధులుగా ఎవరు వ్యవహరించేవారు? జమీందారులు. మొఘల్ అధికారులతో గ్రామస్తుల తరపున సంప్రదింపులు జరపడానికి ప్రతినిధులుగా జమీందారులు వ్యవహరించేవారు. జమీందారులుగా ఎవరు నియమితులయ్యేవారు? ఆ ఊరి యొక్క గ్రామ పెద్దలు. జమీందారులు ఏం పని చేసేవారు? గ్రామంలోని రైతుల నుంచి పన్ను వసూలు చేసి ఆ పన్ను చెల్లించడానికి మధ్యవర్తులుగా ఉండేవారు. అక్బర్ ప్రవేశపెట్టిన విధానాన్ని ఏ పుస్తకంలో రాయబడ్డాయి? అక్బర్ నామా పుస్తకంలో అక్బర్ ప్రవేశపెట్టిన విధానాలన్నీ రాయబడ్డాయి. ఇక అక్బర్ నామా పుస్తకాన్ని రచించింది ఎవరు? అబుల్ ఫజల్. సుల్హ్-ఇ-కుల్ అంటే ఎవరు? అంటే ఏంటి? ప్రపంచ శాంతి. సుల్హ్-ఇ-కుల్ అంటే ప్రపంచ శాంతి. ప్రముఖ సంగీత విద్వాంసుడు తాన్సేన్ ఏ పాలకుడి ఆస్థానంలో తరచూ పాడేవాడు? అక్బర్. అక్బర్ ఆస్థానంలో ప్రముఖ సంగీత విద్వాంసుడైన తాన్సేన్ తరచూ పాడేవాడు. అంటే అక్బర్ యొక్క ప్రముఖ విద్వాంసుడు అక్బర్ తాన్సేన్. అక్బర్ హయాంలో వ్యవసాయ భూమిని ఎన్ని రకాలుగా విభజించారు? 4 రకాలుగా విభజించారు. ఫతేపూర్ సిక్రీ ఎవరి ద్వారా మొఘల్ సామ్రాజ్యానికి రాజధాని స్థాపించబడింది? అక్బర్. అక్బర్ ద్వారా ఫతేపూర్ సిక్రీ మొఘల్ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది.
మొదటి పానిపట్ యుద్ధం ఇబ్రహం లోడి మరియు ఎవరి మధ్య జరిగింది? బాబర్ మధ్య. బాబరు ఇబ్రహం లోడి మధ్య మొదటి పానిపట్ యుద్ధం జరిగింది. మొఘల్ ఆస్థాన చరిత్రలు ఏ భాషలో వ్రాయబడ్డాయి? పర్షియన్ భాషలో. రాజపుత్ర రాజ్యాలతో వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకున్న మొదటి మొఘల్ చక్రవర్తి ఎవరు? అక్బర్. సున్నీ, సియా అనేక శాఖలు ఏ మతానికి చెందినవి? ఇస్లాం మతానికి. సున్నీ, సియా అనే శాఖలు ఏ మతానికి చెందినవి? ఇస్లాం మతానికి చెందినవి. జప్తు విధానం ప్రవేశపెట్టిన మొఘల్ చక్రవర్తి ఎవరు? అక్బర్. జప్తు విధానం దేనికి సంబంధించింది? రెవెన్యూ విధానం. అక్బర్ స్థాపించిన కొత్త మతం పేరు ఏది? దిన్ హీ ఇలాహీ. అక్బర్ భార్య జోధాబాయి ఏ ప్రాంత రాజకుమారి? అంబర్ ప్రాంత రాజకుమారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఏమంటే మొఘల్ సామ్రాజ్యం టాపిక్స్ మన ఛానల్లో పోస్ట్ చేశాను, చూడండి ఒకసారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.